బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానయాన సంస్థలకు డైరెక్షన్స్ వెళ్ళాయి. దాంతో భారత్ నుంచి కూడా పలు విమానాలు రద్దయినట్టుగా కూడా చూస్తున్నాం. ముఖ్యంగా దుబాయ్ ప్రాంతంలో కూడా చాలామంది భారతీయులు అక్కడ నివసిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఒక అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది. మార్చి 2 వరకు కూడా 11 దేశాల గగనతనాలు ఉపయోగించవద్దు అంటూ కూడా డీజీసీఏ ఒక డైరెక్షన్ రిలీజ్ చేసిన పరిస్థితి. విమానాల రద్దుతో వేలాది మంది ప్రయాణికులపై ఈ ప్రభావం పడబోతోంది. దేశవ్యాప్తంగా కూడా ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు నెలకొన్న సిచ్యువేషన్. కేవలం దుబాయ్కి వెళ్ళే వాళ్ళే కాదు, ట్రాన్సిట్లో కూడా దుబాయ్ ఉంటుంది. యూజువలీ అమెరికా అటు ఇంగ్లాండ్ వెళ్ళే వాళ్ళ ఫ్లైట్స్ కూడా దుబాయ్, అలాగే ఇక్కడ మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రధాన ఎయిర్పోర్ట్లు అటు అబుదాబి కావచ్చు, దుబాయ్ కావచ్చు, అలాగే ఖతార్ దేశం కావచ్చు, ఇవి కూడా ప్రముఖంగా వినిపిస్తుంటాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో విమానాలు రద్దు చేసిన నేపథ్యంలో మరి వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ వెంటనే అది చాలా ప్రయాసతో కూడిన పని కూడా ఉంది. కానీ మొత్తానికి ప్రస్తుతం నెలకొన్న ఈ యుద్ధ వాతావరణంలో ప్రయాణాలు చేయకపోవటమే బెటర్ అనేది ఒకటైతే, ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పటికే పివి సింధు అలాగే మంచు విష్ణు ఇలాంటి వాళ్ళు దుబాయ్లో అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను వాళ్ళు ట్వీట్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఒక ఇంత ఆందోళనకరంగా ఉంది పరిస్థితి, మాకు దగ్గరలోనే బాంబులు కూడా పడుతున్నాయి, గగనతలంలో మిజైల్స్ కూడా వెళ్తున్నాయి అనే వార్త కూడా వాళ్ళు తమ ట్వీట్ ద్వారా కూడా చెప్పిన పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో కేంద్రం కీలక సూచనలు చేసింది. మార్చి 2 వరకు 11 దేశాల గగనతలాలను ఉపయోగించవద్దంటూ డీజీసీఏ తెలిపింది. దీంతో పశ్చిమాసియా దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. విమాన సర్వీసులను నిలిపేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చూస్తుంటే భారత ఎయిర్పోర్ట్స్పై ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ పడింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో ఆయా దేశాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు భారతీయ పౌర విమానయాన సంస్థలు ప్రకటించాయి. యుద్ధం కారణంగా విమాన ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమాన్, ఇరాక్, జోర్డన్, కువైట్, ఖతార్లకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారతీయ విమానయాన సంస్థలను ఆదేశించింది. డీజీసీ ఆదేశాల మేరకు తమ సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్తో పాటు ఇతర నగరాల నుంచి పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. అయితే ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడంతో ఎయిర్పోర్ట్స్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి నుంచి ఎయిర్పోర్ట్స్లోనే పడిగాపులు కాస్తున్నారు. క్యాన్సిల్ ఫ్లైట్స్ మళ్ళీ ఎప్పుడు రీషెడ్యూల్ చేస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వటం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నుండి వస్తున్నాను, కువైట్ వెళ్ళాలి. ఫ్లైట్ టైమింగ్ 2:30 క్యాన్సిల్ అయింది, వెయిట్ చేయడం పడుద్ది. అంతే, కువైట్కి వెళ్ళాలి. 2:30 క్యాన్సిల్ అని మెసేజ్ వచ్చింది. ఎయిర్ అరేబియా ఎయిర్లైన్ ఉంది, ఫ్లైట్ 4 గంటలకు ఫ్లైట్ ఉండే మార్నింగ్, అయితే క్యాన్సిల్ అయిపోయింది. మెసేజ్ వచ్చింది. మళ్ళీ మేము తెలుసుకుందామని ఎంత దూరంకి వెళ్ళి వచ్చినాం. 4 గంటకి ఉంటుందా, తర్వాత డిలే అవుతుందా, ఒక 2 అవర్స్ 3 అవర్స్ డిలే అవుతుందని చూద్దామని తెలుసుకొని పోదామని వచ్చినాం. అప్పటి వరకు ఉండాలంటే కష్టం, ఇక్కడ రావాలంటే 4-5 అవర్స్ పడుతుంది నిజామాబాద్కి వెళ్ళి. ఇక్కడ ఏమైనా అకామిడేషన్ ఇస్తారా ఉండడానికి, ఏమైనా తెలుసుకుందామని చూస్తున్నాం. మేము కూడా ఛాన్స్ ఇస్తే బాగా ఉంటుంది. ఎప్పుడు దాకా ఇది క్యాన్సిల్ ఉంటుందో, మళ్ళీ ఓపెన్ ఎప్పుడవుతుందో తెలియదు కదా, ఇన్ఫర్మేషన్ ఏమి చెప్తలేరు వాళ్ళు. కరీంనగర్ నుండి వచ్చాడు, కువైట్ వెళ్ళాలనుకున్నాము. రాత్రి 2:30కు ఫ్లైట్ ఉండే జజీరా ఎయిర్లైన్స్. ఈ యుద్ధం చేయడం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ చేసినామని అంటారు. ఎప్పుడవుతుందో, మళ్ళీ ఎప్పుడు రీషెడ్యూల్ చేస్తారో తెలియదు, గ్యారంటీ ఇవ్వలేము. ఏదైనా యుద్ధం మీద ఆధారపడి ఉంది అని ఎయిర్లైన్స్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు ప్రస్తుతానికైతే.